హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ట్యాంక్ క్లీన్ చేద్దామని వచ్చాము. మా ట్యాంకీలో ఘోరంగా పాస్ ఉంది. సో ఈరోజు అయితే క్లీన్ చేద్దామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇప్పుడే పని అయిపోయింది. సో మేమైతే ఆ వీడియో అనేది రికార్డ్ చేసాం. ఇప్పుడు వస్తుంది, ప్లే అవుతుంది, చూడండి. మాతో పాటు మా బ్యాచ్ అంతా హెల్ప్ చేశారు. సో ఆ ట్యాంక్ అనేది చాలా దారుణంగా ఉంది. మీరు పైకి వెళ్ళిన తర్వాత ఈ ట్యాంక్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను, చూడండి. సో ఇది మనూరు ట్యాంకీ. బాబు ఫేస్ చూపించు. హాయ్, ఈరోజు మా ఊరు ట్యాంకీలో పాచి పట్టింది. సో కుర్రోళ్ళు ఎవరు లేరు, మేమే ఉన్నాం. సో మేమే క్లీన్ చేసుకుంటాం. ఎలా ఉందంటే మరీ భయంకరంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇది పొజిషను. ఈ పాచి వల్ల మేము డైలీ స్నానం చేస్తుంటే మాకు దురదలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా క్లీన్ చేసి మొత్తం నీట్గా చేసి తర్వాత దీన్ని వాటర్ ఫిల్ చేసి అప్పుడు స్నానం చేస్తాం. సో టైం చూస్తే 8 అయిపోయింది. సో మన పక్కన ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, సూర్యుడు కూడా వచ్చాడు. సో మీ ట్యాంక్ కూడా ఇలాగే ఉండొచ్చు, చూసుకొని జాగ్రత్త చేయండి. మీకు దురదలు వస్తున్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, ముందు ట్యాంక్ క్లీన్ చేసుకోండి. సో నెక్స్ట్ పని మొదలెడదాం. చూడండి మనకి పాచి ఎలా కనపడుతుందో. అంత పాచి ఉన్న వాటర్లో మేము డైలీ స్నానం చేస్తున్నామంటే చూద్దాం. ఇగో ఈ అబ్బాయి కలర్ తగ్గిపోవడానికి కారణం కూడా అదే. చూడండి పాచి వాటర్. ఈ మీరు చెరుకు రసం అనుకున్నారు, కానీ కాదు. మా ఇంట్లో మా ట్యాంకీలో పాచి ఇది. సో ఇదంతా క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు పెడతాను లాస్ట్ వరకు, చూడండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఓకే, ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము మా ట్యాంక్ క్లీన్ చేయడానికి అయితే వచ్చాము. ట్యాంక్లో అయితే ఘోరంగా పాస్ ఉంది. సో అదైతే ఇప్పుడు క్లీన్ చేస్తాం. అది ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. అసలు ట్యాంక్ క్లీన్ చేయడానికి కారణం ఏంటంటే వీటికి దురదలు వస్తున్నాయి డైలీ, అందుకని మేము క్లీన్ చేస్తున్నాం. నిజంగానే ఫ్రెండ్, నాకు కూడా చాలా దురదలు వచ్చినాయి. కానీ మీరు కూడా అప్పుడప్పుడు ట్యాంక్ చూసుకుంటూ ఉండండి పైన. ఎందుకంటే మ్యాక్సిమం మీది కూడా అలాగే ఉండొచ్చు. నీట్గా వాటర్ అనేది బాగానే వస్తుంది, చూడడానికి నీట్గానే వస్తుంది, ఫిల్టర్ వాటర్ లాగా. కానీ పైకి వెళ్ళి చూస్తే దారుణమైన పాచి. అసలు చూడడానికి కూడా ఏంటంటే ఈ యొక్క వామిటింగ్స్ వచ్చేసేలాగా అయిపోయింది అన్నమాట. మనల్ని నిన్న సువార్త ఏం చెప్పమండి, మామూలుగా చెప్పమన్నా. ఈరోజు అయితే మా ఊరు ట్యాంకీ అయితే క్లీన్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే అది రీసెంట్ టైంలో చాలా పాచి పట్టిపోయి ఉంది. సో ఆ ట్యాంకీని అయితే ఈరోజు మేము క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. అదేంటంటే మన ట్యాంకు, మన ఊరు, మన పరిశుభ్రత. ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ని క్లీన్ చేసుకోండి. అందరి ట్యాంకులు మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీ ట్యాంక్ ఒక్కసారి చూడండి, అది ఘోరంగా పాచి. ఏంటంటే చాలా మంది అందరూ ఇప్పుడు ఈ కాలంలో అందరూ బాధపడుతున్నారు. వారాల నుంచి మాకు 3 బేసే లేదు, కరెంట్ కూడా లేదు, మోటార్ చెడిపోయింది. కొత్త మోటార్ బిగించి పైకి ఎక్కి ట్యాంక్ శుభ్రం చేసి పాచి మొత్తం బాగా కొట్టి క్లీన్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు బీచింగ్ చేసాం, తర్వాత అవుట్పుట్ చూపిస్తాం. వీడైతే డ్రింకులు దమ్మను పంపించాం. మరి ఏం తెచ్చాడో చూడాలా. ఇప్పుడు మనకి స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు. సో మనం అయితే స్విగ్గీలో డ్రింక్ అయితే ఆర్డర్ చేసాం.